IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆయన కొట్టిన దాని వల్ల రాత్రి అంతా మాకు చాలా కష్టమైందండి. కానీ ఆ రాయి అక్కడ తగలకుండా కొంచెం ఈ సైడ్ తగిలింటే చనిపోయి ఉండేవాడేమోనని చాలా బాధపడ్డామండి మేము. ఆ సార్ మాకు కావాలా జగన్మోహన్ రెడ్డి మళ్ళా కూడా మా జన్మున్నన్ని రోజులు ఆయన జన్మున్నన్ని రోజులు కూడా ముఖ్యమంత్రి అవ్వాలి, ఎమ్మెల్యే అవ్వాలని అన్ని పదాలు చేయాలా, మాకు అన్ని సౌకర్యాలు మాకు మా బిడ్డలకు చేయాలని కోరుకుంటున్నామండి మేము. సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది కదా, దాని మీద మీరేమంటారండి? పేద ప్రజల్లో జనాలకి, ముఖ్యంగా అవ్వాతాతలకి, అక్క చెల్లెమ్మలకి, చిన్నపిల్లవాడి దగ్గర నుంచి జగన్ మామయ్య అని చిన్నపిల్లవాడి దగ్గర నుంచి పెరుగుతున్న ఆదరణ, ప్రేమ చూసి ఓర్చుకోలేక, ఏమి చేయలేక ఈ ఆదరణను తగ్గించాలంటే మనం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మనం ఉంచకూడదు అనే పనికి మాలిన ఆలోచనతో చేసిన ప్రయత్నంలో భాగం అది. ఇప్పుడు నారా లోకేష్ ప్రస్తుతం ఒక ట్వీట్ చేశారు, దాని మీద మీరేమంటారండి? రాయి ఎక్కడి నుంచి వచ్చావు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చావా అని అని ట్వీట్ చేశారు, దాని మీద మీరేమంటారండి? నారా లోకేష్ బాబుకి వాళ్ళ నాయన్ని అడగమను, చంద్రబాబు నాయుడిని అడగమను. ఎందుకంటే ఎన్టీఆర్ గతంలో విజయవాడలో ఒక కార్యక్రమంలో ఉన్నప్పుడు మల్లెల బాబ్జీ అనే వాడి చేత బ్లేడ్ తోటి వాళ్లే కోపించారు. అవన్నీ వాళ్ళకున్న అలవాట్లు. జగన్మోహన్ రెడ్డికి అలాంటి అలవాట్లు లేదు. గాయం ఇక్కడ ఎట్ట తగులుతుంది, పక్కనుండే ఇంకొక ఆయనకు కూడా తగిలింది, మంచి గాయం తగిలింది. ఇలాంటి గాయాలు ఎన్నైనా మా జగన్మోహన్ రెడ్డి గారు భయపడరు. పేద ప్రజల సంక్షేమం కోసం ఏమైతే అనుకున్నాడో ఎంతమందితో అయినా పోరాడతాడు. సోనియా గాంధీతో పోరాడతాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా పోరాడతాడు ప్రజా సంక్షేమం కోసం. ఈ పేద ప్రజల్లో అంత విలువ ఉన్న వ్యక్తి ఎవరైనా అంటే ఈ దేశంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అది చూసి భరించలేకపోతున్నారు. అందరూ కలిసి ఇతను ఏదో చేయాలనే కుట్రలతోటి, కుతంత్రాలతోటి, దుర్మార్గపు ఆలోచనలతోటి జగన్మోహన్ రెడ్డిని ఇంకొకసారి ముఖ్యమంత్రి ఉంటే పుట్టగతులుండవు, మన పార్టీలన్నీ మూసుకోవాలా అనే పరిస్థితిలో ఈరోజు వాళ్ళు ఆ ప్రయత్నం చేశారని అర్థమవుతా ఉంది. ప్రతిపక్షాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తన మీద తానే దాడి చేయించుకున్నాడు అని అంటున్నారు, దాని మీద మీరేమంటారు? ప్రతిపక్షాలన్నీ నేను చెప్పాను కదా, సంస్కృతి. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మల్లెల బాబ్జీ, మీకు తెలుసో తెలీదో తెలియట్లేదు కానీ, మల్లెల బాబ్జీ బ్లేడ్ తోటి కోసి ఆ మల్లెల బాబ్జీ ఎట్టిపోయాడో తెలియదు. ఎస్సీ క్యాండిడేట్ అతన్ని నాశనం చేశారు. ఎస్సీ క్యాండిడేటో ఎస్టీ క్యాండిడేటో అతను ఎట్టిపోయాడో తెలియదు. ఆ రోజు జరిగిన ప్లే వీళ్ళే కోపిస్తారు. వీళ్ళలాగా దుర్మార్గంగా రంగాన్ని చంపించిన వ్యక్తులు, ముద్రగడ పద్మనాభం మీద దాడి చేసిన వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? పిల్లలు చదువుకోవడానికి అనేక కార్యక్రమాలు చేశాడు. చదువుకోవడానికి విద్య, వైద్యం ప్రజలకు తీసుకొచ్చారు. మీరేం చేశారు? జన్మభూమి కమిటీలు అని చెప్పి బిల్లులు పెట్టుకొని డబ్బులు తీసుకున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్తుంటాడు. లేస్తే నేను సీనియర్ని, దేశంలో నేనే సీనియర్ని, వాజ్పేయిని ప్రధానమంత్రి నేనే చేశాను, అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్గా నేనే చేశాను అని పిచ్చి పిచ్చి ప్రలాపనలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చిన్న వయసు, కల్మషం లేని మనసు, చిన్నపిల్లల్లాగా నవ్వే మనస్తత్వం. ఆయన చూడంగానే ఎవరికైనా ప్రేమ ఉప్పొంగుద్ది. ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. నీలాగా అబద్ధాలు చెప్పే అలవాట్లేదు, జన్మభూమి కమిటీలతో దోచుకోవడం అలవాట్లేదు, రైతులను దోచుకునే అలవాట్లేదు, ఆటో కార్మికులను దోచుకునే అలవాట్లేదు. మళ్ళీ కొత్తగా ఇంకో కార్యక్రమాలు చెప్తున్నాడు. తల్లికి వందనం, వీటినే ఏదో పెట్టి ఒకసారి చెప్పిన దానికే దిక్కులేదు, మళ్ళీ ఇంకో కొత్త కార్యక్రమాలు. ఇవన్నీ చూసి ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి లేదు. కేవలం నువ్వు బీజేపీ తోటి పొత్తెందుకంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఇరుక్కున్న నీ కొడుకుని కాపాడుకోవడానికి అనేసి ప్రజలంతా నమ్ముతూ ఉన్నారు. ప్రస్తుతం నిన్న విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది, దాని మీద మీరేమంటారండి? ఆ దాడిని భౌతికంగా దాడి చేయడం అనేది అది ప్రతిపక్షాలు కానివ్వండి, కుట్రదారులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణని చూసి ఓరవలేక పులివెందుల నుంచి ఇచ్చాపురం వరకు ఆయన చేపట్టినటువంటి బస్సు యాత్రలో వస్తున్నటువంటి ఆదరణని చూసి ఓరవలేక కూటమి కట్టి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళిన సరైన ఆదరణ లేక వాళ్ళు గెలవలేమనే ఒక నిరాశ నిస్పృహల మధ్య వాళ్ళు దాడికి పాల్పడుతున్నారేమో అనే ఒక అనుమానం అయితే నాకు కలుగుతుంది. సార్
ప్రతిపక్షాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన మీద తానే దాడి చేయించుకున్నాను అంటున్నారు. దాని మీద మీరేమంటారు? వారు ఎంతకైనా తెగిస్తారు. ఎందుకంటే మేము గెలుపు ఓటములకు అనే పాయింట్ కాకుండా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రజల మధ్యలో నుంచి వచ్చిన నాయకుడు, వెన్నుపోటు ద్వారా వచ్చిన నాయకుడు అయితే కాదు. ఆయన ప్రజల నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళు దాన్ని కూడా తప్పుదారి పట్టించేందుకు గతంలో చూసాం. వాళ్ళ విమర్శలు సహేతుకంగా అయితే ఏనాడు ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో లేవు. ఎంతసేపు ఏంటంటే గుడ్డ కాల్చి ముఖానేసామా అనే ఒక ఆలోచనే తప్ప ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ విధమైనటువంటి దాడి జరిగినప్పుడు ప్రతిపక్ష నేతలుగా హుందాగా వ్యవహరించి దాన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఉన్నటువంటి జ్ఞానం కూడా ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నేతలు లేకపోవడం ఎంతో శోచనీయం. ఇది నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. దాని మీద మీరేమంటారండి? నారా లోకేష్ ట్వీట్లు చూస్తే ఆయన ఏమాత్రం రాజకీయ పరిణతి కలిగిన వ్యక్తి అనేది మనం ఊహించుకోవచ్చు. ఆయన పరిణతి అక్కడే అర్థమైపోతుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరిగి ప్రజలందరూ ఒక ఇది గురైనప్పుడు అతను ఒక లేజినెస్గా చాలా హేయంగా మాట్లాడటం అనేది, ఒక చౌకబారుగా విమర్శించడం అనేది, ఆయన ట్వీట్ అనేది చాలా హర్షించదగింది కాదు. అది అసలు అతని గురించి మాట్లాడుకోవటం వేస్ట్. అతను ఒక ఎమ్మెల్యే కాదు, అతను ఏ స్థాయి తగిన వ్యక్తి కూడా కాదు, సాధారణ కార్యకర్త. నాకు తెలిసి నాకంటే కూడా పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి అనుకుంటున్నాను నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తనకు గాయం జరిగినా కూడా అది రికవర్ చేసుకుని ఎమ్మటినే మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళారు. దాని మీద మీరేమంటారు? నాయకుడు, మా నాయకుడు, భారతదేశం గర్వించదగ్గ నాయకుడిని రాజశేఖర రెడ్డి గారు అందించారని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందువల్లంటే నా కోసం చేసిన ఈ అశేష ప్రజానీకం నాకు చిన్న గాయం వల్ల అనేది ఆలోచించకుండా అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని ప్రజలకు అభివాదం బస్సులో నుంచే చేస్తున్నారు. మీరు గమనించారో లేదో. అంటే ఒక నాయకుడు తను పోరాట యోధుడుగానే, అంటే తన పార్టీ తను కానీ ఒక పోరాటం నుంచి నాయకుడిగా ఉద్భవించాడు. ఎందుకంటే భారతదేశంలో ఒక పవర్ ఉన్నటువంటి మహిళ సోనియా గాంధీ, ఆమెనే ఎదిరించి ఆ రోజు నిలదొక్కుని వచ్చినటువంటి నాయకుడు. ఆ నాయకత్వ లక్షణాలు అనేది భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. రాత్రి రాయి తీసుకొని కొట్టారు. ఆయన చాలా మాకు బాధగా ఉంది. ఈ 5 సంవత్సరాలు మాకు అన్ని పథకాలు వచ్చాయి. మా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావాలి, ఆయన కూడా మాకు చాలా అనుకూలము. అన్నీ బాగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మాకు అన్ని పథకాలు అందుతున్నాయి. మాకు పొదుపోళ్ళకు కానీ మంచి పాలన అయింది. ఆయనే రావాలి మాకు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాకు కావాలా. నాడు నేడు స్కూల్స్ వ్యవస్థ ఎలా ఉందండి? స్కూల్ కూడా సూపర్గా ఉంది. గవర్నమెంట్ స్కూల్ కానీ చాలా బాగా చేశారు. బాగా బిడ్డలకు కానీ భోజనాలు కానీ, వైద్య వ్యవస్థ ఎలా ఉంది? వైద్యం కూడా బాగుంది. ఆరోగ్యశ్రీ 25 లక్షల పథకం ఇచ్చారు మాకు, చాలా బాగుంది. ఇంకా కూడా ఆయన పాలనే మాకు కావాలనుకుంటున్నాం. రాత్రి నుంచి కూడా ఏడ్చుకుంటా ఉన్నాం మేము. కరోనా టైంలో కూడా మాకు చాలా సహాయం చేశారు. బియ్యం కానీ కూరగాయలు కానీ అన్నీ కూడా ఇచ్చారు. చాలా ఆదుకున్నారు. నాకు కూడా 3,000 పెన్షన్ ఇస్తున్నారు. 18,000 పడ్డాయి. ఈ పొదుపోళ్ళకి మాకు 0 వడ్డీలు కానీ అన్నీ బాగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. వాలంటీర్ కూడా 6 గంటలకే తలుపు కొట్టిస్తారు మాకు. ఇలాంటి విధానం బాగుందంటారా? లేకపోతే మాకు ఈ పాలనే బాగుంది. మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలా. మళ్ళీ కూడా మేము రావాలని దేవుడికి మొక్కుకుంటున్నాం. వస్తారు కూడా వాళ్ళు. ఎమ్మెల్యే గారు కూడా గెలుస్తారు. ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా మంచి వ్యక్తి. మాకు కూడా అన్ని అనుకూలం. ఎప్పుడు ఫోన్ చేసినా ఎనీ టైం ఫోన్ ఎత్తుతారు. చాలా బాగా చేస్తారు ఆయన కూడా. ఇంత లేబర్కి కానీ అన్నిటికీ బాగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా బాగా ఫోన్ కూడా ఎత్తి రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు వీళ్ళని కూడా చూడరు. పాలన మాత్రం బాగుంది. మాకు జగన్మోహన్ రెడ్డే కావాలి మళ్ళీ కూడా. సార్, ప్రస్తుతం నిన్న విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. దాని మీద మీరేమంటారండి? అది చాలా దుర్దినం. నిన్నటి రోజున ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజానాయకుడు, ప్రజలకి ఏది కావాలో సంక్షేమ ఫలాలు కానీ అటు అభివృద్ధిలో కానీ ఏదైనా చేస్తూ ముందుకు పోతున్నటువంటి, రేపు రాబోయే రోజుల్లో కూడా సుమారు 175కి 170 సీట్లు గెలబోయే ముఖ్యమంత్రిగా ఈరోజు ఆయన్ని దాడి చేసి ఆయన్ని ఈ భూమి మీద లేకుండా చేయాలనే ఆలోచన చేసినటువంటి సంఘ విద్రోహుల్ని మేము ముందుగా ఖండిస్తున్నాము. ఏదైనా ప్రజలను మెప్పించి ప్రజలతోటి ఓట్లు వేయించుకోవాలి కానీ ఈ విధంగా మనిషిని లేకుండా చేసి వాళ్ళ ప్రభుత్వాన్ని స్థాపించుకోవాలనుకోవటం చాలా హేయమైన చర్య. దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాను గుర్తుపెట్టి ఈ రాష్ట్రం మొత్తం మీద తిరిగి 2 సార్లు పోటీ చేస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఫ్యాను గుర్తుని రెపరెపలాడించి ఫ్యాన్ అంత స్పీడ్గా తిరగొద్దు అంత స్పీడ్గా రాజకీయాల్లోకి ముందుకొచ్చి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను మెప్పించి రాష్ట్రాన్ని కూడా ఒక
అందరు ప్రజల గుండెల్లో ఒక దేవుళ్ళలాగా ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి చేయటం ఏమైన చర్య మరీ మరీ ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం అనే పార్టీని సైకిల్ గుర్తుని వాళ్ళ మామకు ఎన్నిపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనేం సొంత పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కాల. ఆ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలు అనుభవించి తర్వాత మామని ఎన్నిపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల గుండెల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మరవలేని వ్యక్తిగా ఈరోజు ఉన్నాడంటే అది ప్రజలందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో 170కి 170 సీట్లు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజల్లో ఉన్న నరరూప రాక్షసుడు చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టేదానికి సిద్ధంగా ఉండారు. గతంలో చూడండి, ఈ రాష్ట్రంలో 1 సంవత్సరం నుంచి అబ్బాగుడుగులు ఇద్దరు తిరుగుతున్నారు, లోకేష్ చంద్రబాబు. వాళ్ళిద్దరు తిరగటం వల్ల ఈ రాష్ట్రంలో వర్షాలు కూడా వెనక్కిపోయినాయి. ప్రజలు కూడా చూడండి, వాళ్ళు ఈ సంవత్సరం నుంచి తిరుగుతున్నందువల్లే వర్షాలు కూడా వెనక్కిపోయినాయి. ఆయన భూమి మీద ఏమంటే కాలబెట్టి పాదయాత్ర చేసిన రోజు నుంచి కూడా ఒక్క వర్షం చినుకు కూడా ఈ భూమిని తాకలేదని సంగతి ప్రజలు చూడాలా. రాబోయే రోజుల్లో వాళ్ళని కానీ తెచ్చుకుంటే గత 14 ఏళ్ళు వాళ్ళు పరిపాలించిన వర్షాలు ఏ విధంగా మలమల మాడిపోయారు ప్రజలు. రైతులు కూడా పంటలు లేక చచ్చిపోయారు. ఈరోజు మన జగనన్న పరిపాలనలో 5 సంవత్సరాలు వర్షాలు పడ్డాయి, రైతులు సుభిక్షంగా ఉండారు, రైతు కూలీలు సుభిక్షంగా ఉండారు, పల్లెలు కళకళలాడుతున్నాయి, పట్టణాలు వ్యాపారస్తులు కూడా కళకళలాడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలు మరీ చెప్తున్నా, మన జగనన్నను మర్చిపోతే, జగన్ ప్రభుత్వాన్ని పోగొట్టుకుంటే ఈరోజు కరువు రాజ్యంగా తయారవుద్ది, ఒక బొల్లి రాజ్యంగా తయారవుద్ది, వర్షాలుండవు, పేదవాడికి పట్టడన్నం ఉండదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సార్, ఇది జగన్మోహన్ రెడ్డి గారు తన మీద తనే దాడి చేయించుకున్నాడండి, ప్రతిపక్షాలు అంటున్నాయి కదా, దాని మీద మీరేమంటారు? ఎవరైనా ప్రాణాన్ని అడ్డంగా పడంగా పెట్టి దాడులు చేయించుకుంటారా? ఏదైనా ఒక నీతి మాలినోడు మాట్లాడే మాటలు ఇవి. సరిగ్గా ఒక తల్లిదండ్రి పెంపకంలో పెరిగి ఒక విధానంలో పెరిగినోడు ఎవడైనా తన మీద దాడి చేసుకుని ప్రాణాల మీద తెచ్చుకుంటారా? సిగ్గుచేటు ఇటువంటి మాటలు మాట్లాడడం. నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు, దాని మీద మీరేమంటారండి? అదే నేను చెప్పేది, ఆ సిగ్గుచేటు. నీ మీద దాడి చేసినా ఎవరి మీద దాడి చేసినా మేము ఖండిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే అది ఖండించాలి. భూమి మీద మనిషి నుండి మనిషితో పోరాడాలి మనం ఏదైనా కానీ. ఈ భూమి మీద లేకుండా చేసి ఏం పోరాటం చేస్తావు? మీ నాయన నువ్వు మూట కట్టుకొని రేపు ఏమైనా తీసుకెళ్తావా? ప్రజలు ఎప్పుడు వాళ్ళకి అన్నీ తెలుసు. ప్రజలు చాలా తెలివికల్లోళ్ళు. మీరు ఆడే నాటకాలు, బూటకాలు, పేద ప్రజలను మోసాలు చేసి ఏదో నవనిర్మాణము, అమరావతి, ఇట్లాంటి సింగపూరు, మలేషియా, ఏ దేశానికి పోతే ఆ మాటలు చెప్పుకునే బతుకు మీది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒకటే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రజలకు రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కడికి ఉద్యోగ భరోసా కల్పించాలన్నది మన జగనన్న ధ్యేయం. ఈరోజు గాంధీ కలన స్వరాజ్యం ఏదైనా ఉందంటే ఈ జగనన్న పరిపాలనే. డైరెక్ట్గా ఈరోజు సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ. గతంలో నాయకులు కాళ్ళు పట్టుకొని అయ్యా మాకు ఈ పథకం ఈ జన్మభూమి కమిటీ కాళ్ళు పెట్టుకొని ఇటువంటి చెప్పుకున్న పరిస్థితులు. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ధైర్యంగా, నేను రేపు వాలంటరీ వ్యవస్థ ఉంచుతాను, వాలంటీర్లను ఉంచుతాను, వాళ్ళకి ఇంకా జీతాలు పెంచుతానంటాడు. అది మా ప్రభుత్వం, మా నాయకుడు చేసిన పనులు చెప్పుకోవాలి. నువ్వు కమిటీలు పెడతావా? జన్మభూమి కమిటీ చెప్పు, దమ్ము ధైర్యం ఉందా నీకు? నా జన్మభూమి కమిటీ రేపు వస్తే నా ప్రభుత్వం పెడతాను అనే ధైర్యం నీకుందా? నీ జన్మభూమి కమిటీలు పెట్టి రేపు నువ్వు పరిపాలన సాగించగలవా? అదేరా మా స్టైల్ అంటే, మా జగనన్న స్టైల్ అది. ఆ రోజు నువ్వేం చెప్పావు? వాలంటీర్లు బస్తాలు మోసుకుంటారు, వాలంటీర్లు వాళ్ళ తలుపులు తడతారు, వాలంటీర్లు ప్రజల అంతా దోచుకుంటారు, అవన్నీ డేటా దోచుకుంటారు, ఇవన్నీ చెప్పావు. ఈరోజు నువ్వు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తానంటున్నావు అంటే ఈ పరిపాలన మంచిదేగా? పరిపాలన మంచిదని నువ్వు చెబుతుండవు. ప్రజలు అది తెలుసుకోండి. మన పరిపాలన మంచిది, మన వాలంటీర్ వ్యవస్థ మంచిది, మన సచివాలయ వ్యవస్థ మంచిది. ఆ దమ్ము లేదు మీకు. వాలంటీర్ వ్యవస్థ తీసేస్తాను దమ్ము ఉంది నీకు? ఎక్కడా లేదో గుర్తుపెట్టుకోండి. జగనన్న పరిపాలన మంచిదిగా కాబట్టి అవన్నీ ఉంచుతామని చెబుతున్నారు. నువ్వు చేసింది ఒకటి చెప్పు. ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చావా?
ఈ ఆరోగ్యశ్రీ ఇచ్చావా? 108 పెట్టావా? 104 పెట్టావా? నీ చరిత్ర చెప్పు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చావా? రైతు భరోసా ఇచ్చావా? ఏమిచ్చావు నువ్వు? రుణమాఫీ చేసావా? నీ చరిత్ర ఏం చెప్పు. నీ చరిత్రలో ఒక పథకం నిలిచిపోయేది, చచ్చిపోతే చంద్రన్న బీమా ఇస్తావు. అదొక్కటి తెలుసు నీది. నాకు తెలిసి చచ్చిపోయిన వాడికి బీమా ఇస్తానంటావు, అంతేనా? బతుకున్నవాడికి ఏం పెట్టలేవు, కానీ చచ్చిపోయినవాడికి మాత్రం బీమా ఇస్తావు.